ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క అత్యున్నతమైన నామంలో మీకందరికీ కూడా మరొకసారి శుభములు తెలుపుచు ఆహ్వానమును పలుకుచున్నాను. క్రీస్తునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యము మీ జీవితాల్లో ప్రబలమై వ్యాపిస్తున్నదని నేను ఎంతగానో నమ్ముచున్నాను. అనేకులు ఫోన్ ద్వారా ఎంతగా వారు దీవించబడుతున్నారో తెలియజేస్తున్నారు. మిమ్మల్ని అందరినీ బట్టి దేవుని నామమును నేను ఎంతగానో మహిమపరుస్తున్నాను. అవునండి, దేవుని యొక్క వాక్యం శక్తివంతమైంది. దేవుని యొక్క వాక్యం మన జీవితంలో పనిచేస్తుందండి. ఎందుకంటే అది సజీవమైనది, ఎందుకంటే అది బలమైనదిగా ఉంటున్నది. క్రీస్తునందు ప్రియులారా, మానవుని ఎడల దేవుని యొక్క చిత్తమును గురించినటువంటి విషయాన్ని నేను మీకు బోధిస్తూ వస్తున్నాను. మానవుడు ఆత్మీయంగా దీవించబడాలని, మానసికంగా దీవించబడాలని, దేహపరంగా దీవించబడాలని, ఆర్థికంగా కూడా దీవించబడాలని దేవుడు కోరుకుంటున్నాడని అనేక లేఖనాలతో నేను రుజువు చేస్తూ వస్తున్నాను. ప్రియులారా, దేవుని గురించి మీకు అర్థమవుతుందా? ఆయన మంచివాడండి, ఆయన దయాళుడండి, ఆయన కృప నిరంతరం ఉండునండి, ఆయన మేలు చేసే దేవుడండి, మేలు చేయటం మాననటువంటి దేవుడండి. హెబ్రీయులకు రాసిన పత్రికలో వ్రాయబడింది, రాబోవు మేలుల విషయమైనటువంటి ప్రధాన యాజకుడు. హల్లెలూయా! మేలు చేయట కొరకే యేసయ్య ఈరోజు ప్రధాన యాజకుని పని చేస్తున్నాడండి, కీడు చేసేదానికి కాదు. యేసుక్రీస్తు ప్రభు చాలా మంచి దేవుడు. ఆయన మన జీవితంలో మేలు చేయాలని కోరుకుంటున్నాడు. తన పిల్లల క్షేమాన్ని చూచి ఆయన ఆనందించే దేవుడు అండి. హీ డిలైట్స్ ఇన్ ద ప్రాస్పెరిటీ ఆఫ్ హిస్ సర్వెంట్స్. సో కాబట్టి దేవుని యొక్క చిత్తం గురించి మనం అర్థం చేసుకున్నప్పుడే విశ్వాసం అన్నటువంటిది పుడుతుంది. లేకపోతే అంత గందరగోళమే అండి. సో ఆ విశ్వాసంతో దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు అత్యధికంగా మనం దీవించబడే వారంగా మనం ఉండబోతున్నాం. దేవుడు ధనవంతుడు గనుక మనం ధనవంతులు కావాలని మన నిమిత్తం దరిద్రుడయ్యాడు. సో కాబట్టి దేవుడు మనం ధనవంతులు కావాలని కోరుకుంటున్నాడు. దేవుడు తన భక్తులను చాలా మందిని ధనవంతులుగా చేశాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు భూమిపైన జీవించినప్పుడు ఒక మధ్య తరగతికి చెందినటువంటి వ్యక్తిలాగా జీవించలేదు, ధనవంతులుగా జీవించాడని లేఖనాలు సెలవిస్తున్నాయి. అపోస్తలులు కూడా ధనవంతులుగా జీవించారు. పౌలు గారు కూడా ధనవంతునిగా జీవించారు. మనం కూడా ధనవంతులుగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియులారా, ధనము చెడ్డది కాదు, ధనం పైన పిచ్చి చెడ్డది. ధనాన్ని ఎక్కడ ఉంచాలో తెలిసినప్పుడు ప్రియులారా, అది ఏమాత్రం కూడా నీకు ఇబ్బంది కానే కాదు. సో ద లవ్ ఫర్ మనీ ఇస్ ద రూట్ కాజ్ ఆఫ్ ఆల్ ఈవిల్. సో కాబట్టి ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. సో ధనం పిచ్చి ఉండకూడదు, కానీ డబ్బులు మనకు అవసరం. దేవుని మనం వెంబడించాలి, డబ్బును మనము వెంబడించకూడదు. అయితే మనకు డబ్బు కావాలి, మనం ధనవంతులు కావాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మనము ధనవంతులుగా కావాలని దేవుడు ఎందుకు కోరుకుంటున్నాడో మీకు నేను తెలియజేస్తూ వచ్చాను. 3 పాయింట్స్ నేను చెప్పాను. తాను మాట ఇచ్చాడండి, నా దగ్గరికి వచ్చినవన్నీ నేను ధనవంతులుగా చేస్తానని దేవుడు చెప్పాడండి. సో కాబట్టి ఆయన చెప్పిన మాటను నెరవేర్చుకున్న కొరకు, తన కొరకు నిన్ను నన్ను ధనవంతులుగా చేస్తాడు. రెండవది, ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు మనం ధనవంతులు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. మూడవది, దేవుడు ఒక పనిని మనకు అప్పగించాడు. ఆ చిత్తాన్ని మనం నెరవేర్చాలంటే మన ఆదాయం సరిపోదండి, మన జీతం సరిపోదు. మనకు ఐశ్వర్యం కావాలి, దేవుడిచ్చే ఐశ్వర్యం కావాలి. అందుకే వాక్యంలో సెలవిచ్చాడు కదా, మీరు భాగ్యం సంపాదించుకుంటూ సామర్థ్యమును ఆయన ఇస్తానన్నాడు. హల్లెలూయా! సామర్థ్యాన్ని తీసుకోండి, ధనవంతులు కండి. అభిషేకాన్ని తీసుకోనండి, ధనవంతులు కండి. దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చండి అని నేను తెలియజేస్తూ వస్తున్నాను. క్రీస్తునందు ప్రియులారా, మరి పరలోకపు ఖాతా గురించి నేను మీకు గడిచినటువంటి ఎపిసోడ్లో వివరించడం నేను ప్రారంభించాను. మనకంటూ ఒక అకౌంట్ ఉందండి. నీవు తిరిగి జన్మించినట్లయితే నీ పేరున దేవుడు ఒక అకౌంట్ ఓపెన్ చేశాడు. నీ పేరున ఒక అదృశ్యమైన అకౌంట్ అంటూ ఉంది. నమ్మండి ప్రియులారా, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. యేసుక్రీస్తు ప్రభు సెలవిచ్చాడు, పరలోకమందు మీ ధనాన్ని జమ చేసుకోండి అన్నాడు. అంటే ఏ రీతిగా జమ చేసుకుంటాం పరలోకంలో? అంటే అకౌంట్లో అండి, ఒక అదృశ్యమైన అకౌంట్ అన్నటువంటిది ఉంది. దేవుని యొక్క రాజ్యం ఎప్పుడు కూడా విశ్వాసముతోనే నడుస్తుంది, విశ్వాసం పైన నడుస్తుంది. అందుకే పత్రికలో రాస్తూ ఏమంటాడు, విశ్వాస సహితం కానిది ఏదో అదే పాపం. సింపుల్ డెఫినేషన్ అనమాట. పాపానికి ఏమిటి డెఫినేషన్ అంటే, విశ్వాస సహితం కానిది ఏదో అదే పాపం అంటాడు పౌలు గారు. సో కాబట్టి ప్రియులారా, పరలోకపు అకౌంట్ ఒకటి ఉంది, తెలుసుకో. కాబట్టి ఆ అకౌంట్లో మనం డబ్బులు జమ చేసుకోవాలి. అవసరం వచ్చినప్పుడు ఆ అకౌంట్లో నుంచి డబ్బులు మనము మన అవసరతల కొరకు వాడుకోవాలి. పరలోకంలో మనకు డబ్బులు అవసరం ఉండదండి. పరలోకంలో అన్ని ఫ్రీనే. డబ్బులు భూమిపైన ఉన్న అవసరతల కొరకే. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ప్రభు మన అవసరతల గురించి మాట్లాడుతున్నాడు. భూమిపైన మన అవసరతల కొరకు. ఒకవేళ భూమిపైన డబ్బులు కూర్చుకుంటే మంచి దినాల్లో అపాయకరమైన పరిస్థితులు వస్తాయి. మోసం చేసే మనుషులంతా కూడా పైకి లేస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. భూమిపైన అందరినీ నమ్మవద్దు, అన్ని బ్యాంకులు నమ్మవద్దు, అన్ని చోట్ల మీరు ధనాన్ని కూర్చుకొనవద్దు. అయితే పరలోక అకౌంట్లో మీరు డబ్బులు జమ చేసుకోండి. ఆ డబ్బులు
ఎక్కడికి వెళ్ళవు, భద్రంగా ఉంటాయి, మంచి వడ్డీతో ఇంట్రెస్ట్తో నేను ఇస్తాను అని యేసుక్రీస్తు ప్రభు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. సో ఆ ఖాతాలోనికి మనం ఏ రీతిగా డబ్బులు జమ చేసుకోగలము? 5 మార్గాల్లో మన డబ్బులను జమ చేసుకోవచ్చు. ప్రియులారా, నేను మరొక విషయాన్ని తెలియజేశాను. ఏమిటంటే, దేవుని యొక్క రాజ్యంలో నీవు డబ్బులు సంపాదించాలి అంటే కేవలం ఇవ్వడము ద్వారానే, దేవునికి కానుకలు ఇవ్వడము ద్వారానే, దేవుని యొక్క రాజ్యంలో విత్తడము ద్వారానే నీకు ఇవ్వబడుతుంది. నీకు కావాలా డబ్బులు? అయితే నువ్వు ఇవ్వాలి. హల్లెలూయా. డూ యూ వాంట్ మనీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు గివ్. డోంట్ ప్రే బట్ గివ్. చాలా మంది ప్రార్థన చేస్తారు, ఏం ఖర్చు అవుతుంది చెప్పండి? దేవా నాకు 1,00,000 రూపాయలు, దేవా నాకు 1,00,00,000 రూపాయలు, దేవా నాకు 10,000. ఏం ఖర్చు అవుతుంది? ఏం ఖర్చు కాదు. కానీ దేవుడు నీకు ధనాన్ని ఇవ్వాలంటే ఒక సూత్రాన్ని పెట్టాడు. ఏం పెట్టాడు? గివ్ అండ్ ఇట్ షల్ బి గివెన్. యూ హ్యావ్ టు రెస్పెక్ట్ దట్ లా. ఆ నియమాన్ని నువ్వు గౌరవించాలి. దేవుని కంటే మనం జ్ఞానులుగా ఎప్పుడు కూడా అనుకోవద్దు. ఈనాడు చాలా మంది పేదరికంలో మగ్గిపోయేదానికి కారణం ఏమిటో తెలుసా? చాలా సంవత్సరాల నుండి పేదరికంలో అప్పుల ఊబిలో ఇరుక్కొని పోవుటకు కారణం ఏమిటో తెలుసా? వారు ప్రార్థన చేస్తున్నారు కానీ ఇవ్వడం లేదు. ప్రార్థన చేస్తున్నారు, తమ అకౌంట్లో డబ్బులు వేసుకోవడం లేదు. ప్రియులారా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మీకు ఒక అకౌంట్ ఉంది, ఏ రోజు కూడా 1 రూపాయి కూడా జమ చేసుకోలేదు. నీకు డబ్బులు అవసరమయ్యాయి, అక్కడికి వెళ్ళి బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి నాకు డబ్బులు కావాలి 1000 రూపాయలు అంటే ఆయన ఇస్తాడా? ఆయన ఒకటే అడుగుతాడు, నువ్వు డబ్బులు జమ చేసుకున్నావా అంటాడు. లేదు, ఎప్పుడు వేయలేదండి, నాకు డబ్బులు కావాలంటే ఆ యొక్క మేనేజర్ కిందికి పైకి చూస్తాడు, నీకు బుద్ధి ఉందా అని అడుగుతాడు. ఈనాడు చాలామంది కూడా తమ ఖాతాలోనికి డబ్బులు వేసుకోకుండా దేవుని దగ్గర నుంచి డబ్బులు అడుగుతున్నారు. ఎప్పుడో ఒకసారి దేవుడు కనికరం కొద్దీ ఎప్పుడో ఒకసారి అద్భుతాలు చేస్తాడు, కానీ ఆయన సూత్రాలను మాత్రం ప్రతి ఒక్కరు కూడా పాటించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన తన స్వభావమునకు కానీ, తన వాక్యానికి కానీ, తన శాసనానికి కానీ వ్యతిరేకంగా విభిన్నంగా ఏమి చేయడు. ప్రియులారా, దేవుని పరమైన ఆర్థిక వ్యవస్థ ఏ సూత్రాలపైన నడుస్తుందో మనం తెలుసుకోవాలి. తెలుసుకొని మనం ముందు అడుగు వేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు స్పందిస్తాడు. ఈనాడు నీవు పేదరికం నుంచి ఐశ్వర్యంలోనికి నీవు మార్చబడగలవు. ఈ యొక్క ప్రసంగాన్ని నువ్వు శ్రద్ధగా విను, ఈ ప్రసంగాన్ని నువ్వు పాటించు, నువ్వు ఆచరించు. 1 సంవత్సరంలోనే నీ యొక్క ఆర్థిక పరిస్థితిని దేవుడు పూర్తిగా మార్చి వేస్తాడని నేను తెలియజేస్తున్నాను. సో మన ఖాతాలోనికి 5 మార్గాల్లో మనం డబ్బులు ఆదా చేసుకోవచ్చు. వాటిలో మొట్టమొదటిది నేను చెప్పాను, దేవునికి దశమ భాగములను ఇవ్వడము ద్వారా. సో అనేక లేఖన భాగాలు నేను చూపించాలని నేను ఆశిస్తున్నాను. సో బైబిల్ గ్రంథాలు దగ్గర పెట్టుకోండి, నోట్ పుస్తకం దగ్గర పెట్టుకోండి, అన్ని వ్రాసుకోండి, వీటిని ధ్యానించండి, ఆలోచించండి, దేవుని స్తుతించండి, వీటి ప్రకారం చేయండి. ఖచ్చితంగా మీరు ఐశ్వర్యవంతులు అవుతారని నేను మనవి చేస్తున్నాను. సో దశమ భాగం ఇవ్వడము అన్నటువంటిది చాలా పెద్ద సబ్జెక్ట్. అయితే మీకు అవసరమైనటువంటివి, ప్రాముఖ్యమైనటువంటి విషయాలను నేను మీకు తెలియజేయాలని నేను ఇష్టపడుతున్నాను. అసలు దశమ భాగం అంటే ఏమిటి? లేఖనాలు మీకు చూపిస్తాను. లేవియ కాండము 27వ అధ్యాయము 30వ వచనం. భూధాన్యములలోనేమి, వృక్ష ఫలములలోనేమి, భూఫలములన్నిటిలో దశమ భాగము యెహోవా సొమ్ము, అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. హల్లెలూయా. Whatever you have, whatever you receive, 10% belongs to God. నీ చేతిలోనికి ఎంత ధనం వచ్చినా, నీకు ఎంత ఆస్తి ఉన్నా, నీవు ఈ భూమి పైన ఏమి సంపాదించినా కూడా అందులో 10వ భాగము, 10%, దశమ భాగము అది యెహోవా సొమ్ము. అది దేవునిది, అది నీది కాదు. ఒక 10,000 రూపాయలు నీ చేతిలోనికి వచ్చిందనుకోండి, అందులో 1,000 రూపాయలు నీది కాదు. అది ఆ 1,000 రూపాయలు ఎవరిది? దేవునిది. ఇట్ ఈస్ హోలీ అంటు ద లార్డ్. డబ్బులు చెడ్డవి కాదండి, డబ్బులు ప్రతిష్ఠితములగును అంటున్నాడు, డబ్బులు పరిశుద్ధమైనవి అంటున్నాడు. దట్ మనీ ఈజ్ హోలీ. ఆ దశమ భాగం అన్నటువంటిది పరిశుద్ధమైంది, అది యెహోవా సొమ్ము. నీ జీతంలో 10% యెహోవా సొమ్ము. నీ వ్యాపారంలో నీకు వచ్చే రాబడిలో 10% యెహోవా సొమ్ము. అది నీది కాదు, నాది కాదు, మనది కాదు, మానవునికి చెందినది కాదు, అది దేవునిది. మనకొచ్చే రాబడిలో 10% దేవునిది, మనకొచ్చే జీతంలో 10% దేవునిది. సో దశమ భాగమును దేవునికి ఇవ్వడము ద్వారా ఆ డబ్బులు ఎక్కడికి వెళ్తాయో తెలుసా? నీ ఖాతాలో పడతాయి. నమ్మండి, దేవునికి వాక్యం సెలవిస్తుంది. దశమ భాగం అంటే మనకు వచ్చే ఆదాయంలో 10%. సో ఈ యొక్క దశమ భాగాన్ని మనం ఏం చేయాలి? మరొక లేఖన భాగాన్ని మీకు చూపిస్తాను. ద్వితీయోపదేశకాండము 14వ అధ్యాయము 22వ వచనం. ప్రతి సంవత్సరమున నీ విత్తనముల పంటలో దశమ భాగమును అవశ్యముగా వేరుపరచవలెను. హల్లెలూయా. సో ప్రతి సంవత్సరం పంట అయితే ప్రతి సంవత్సరం, ఒకవేళ మనకు ఉద్యోగాలు ఉంటే ప్రతి మాసము,
ఒకవేళ మనకు వ్యాపారం ఉంటే ప్రతిరోజు. సో కాబట్టి మనకొచ్చే సొమ్ములో ప్రతి దినము కానీ, లేక ప్రతి వారము కానీ, లేక ప్రతి మాసము కానీ, లేకపోతే ప్రతి సంవత్సరం కానీ మనం ఏం చేయాలి తెలుసా? ఈ దశమ భాగాన్ని వేరు చేయాలి. యూ హ్యావ్ టు సపరేట్ ద 10th ఆఫ్ యువర్ ఇన్కమ్. నీకొచ్చే రాబడిలో కానీ, నీకొచ్చే జీతంలో 10% నువ్వేం చేయాలి? వేరు చేయాలి. హల్లెలూయా. నీవు ఏ రీతిగా ఐశ్వర్యవంతుని కాగలవో నేను తెలియజేస్తున్నాను. దయచేసి ఈ మాటలు శ్రద్ధగా మీరు ఆలకించాలని నేను మనవి చేస్తున్నాను. దశమ భాగము యెహోవా సొమ్ము. కాబట్టి దశమ భాగం ఏం చేయాలి? మొట్టమొదటిగా వేరు చేయాలని. వేరు చేసి మనం ఏం చేయాలి? మలాకి గ్రంథము 3వ అధ్యాయము, నా మందిరంలో ఆహారం ఉండినట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. సో కాబట్టి 10% అన్నటువంటిది, 10వ భాగం అన్నటువంటిది యెహోవా సొమ్ము. ఆ సొమ్మును మనం ఏం చేయాలి? మనము వేరు చేయాలి, ప్రత్యేకించాలి. ఆ సొమ్మును ఎక్కడికి తీసుకుని వెళ్ళాలి? దేవుని యొక్క మందిరానికి తీసుకుని వెళ్ళాలి. నా మందిరంలో ఆహారం ఉండునట్లు అని అంటున్నాడు. దశమ భాగాన్ని ఎక్కడికి తీసుకుని వెళ్ళాలి అని దేవుడు చెప్తున్నాడంటే మనము ఆయన మందిరానికి తీసుకుని వెళ్ళాలి. సో ఒక మాటలో సులువుగా చెప్పాలంటే మీ స్థానిక సంఘములోనికి దశమ భాగాన్ని నీవు తీసుకొని వెళ్ళాలి. సో దశమ భాగం అంటే ఏమిటో చెప్పాను, దశమ భాగమును ఏం చేయాలో చెప్పాను. ఈనాడు ఇది ఒక పెద్ద ప్రశ్న. దశమ భాగాన్ని ఎక్కడికి ఇవ్వాలి? దశమ భాగమును ఎక్కడ ఇవ్వాలి? దశమ భాగము ఎవరికి ఇవ్వాలి? దశమ భాగం ఎవరికి పంపించాలి? క్రీస్తునందు ప్రియులారా, దేవుడు ఒక సిస్టమ్ను ఉంచాడు, దేవుడు ఒక పద్ధతిని ఉంచాడు. ఏమిటంటే ఒక స్థానిక సంఘాన్ని దేవుడు స్థాపించాడు. సో ప్రతి స్థానిక సంఘము కూడా తన బాధ్యతను నిర్వర్తించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రభు ఏమంటున్నాడు? నా మందిరములో ఆహారం ఉన్నట్లు. ఏ ఆహారం అండి? ఆత్మకు ఆహారం అండి. ఈనాడు స్థానిక సంఘాలు ఏ పని చేయాలంటే ప్రజలను పోషించాలి. ఈనాడు స్థానిక సంఘాల పైన దేవుడు ఉంచినటువంటి బాధ్యత ఏమిటంటే ప్రజలను ఆత్మీయంగా పోషించాలి. ఒక మాటలో చెప్పాలంటే మనం దశమ భాగాన్ని ఎక్కడ ఇవ్వాలంటే ముఖ్యంగా స్థానిక సంఘంలోనే మనము దశమ భాగాన్ని ఇవ్వాలి. ఈనాడు అనేక సంఘాలు మరి చచ్చిపోయినటువంటి సంఘాలాగా ఉంటున్నాయి. దెర్ ఆర్ సో మెనీ డెడ్ చర్చెస్. డెడ్ చర్చ్ అంటే ఏమిటండి? చచ్చిపోయినటువంటి సంఘం అంటే ఏమిటి? బ్రతికున్న సంఘం అంటే ఏమిటి? సజీవంగా ఉన్న సంఘం అంటే ఏమిటి? చచ్చిపోయినటువంటి సంఘం అంటే ఏమిటి? ఏ రీతిగా మనం కనుక్కోగలం? ప్రియులరా, ఒక పరిపూర్ణమైనటువంటి సంఘం అన్నటువంటిది ఈ భూమి పైన లేనే లేదండి. దెర్ ఈస్ నో పర్ఫెక్ట్ చర్చ్ ఆన్ దిస్ ఎర్త్. ఒక సంఘం సజీవంగా ఉంది అంటే కనీస అర్హతలు అన్నటువంటివి ఉంటాయి. సో ప్రియులరా, ఒక సంఘము సజీవంగా ఉన్నది అన్నదానికి సూచన ఏమిటంటే ఆ సంఘము మారు మనసు గురించి బోధిస్తూ ఉండాలి, ప్రజల రక్షణ గురించి బోధిస్తూ ఉండాలి, పరలోకం నరకం గురించి బోధిస్తూ ఉండాలి. అంత మాత్రమే కాదు, అక్కడికి వచ్చినటువంటి ప్రజల యొక్క ఆత్మలను దేవుని యొక్క వాక్యంతో పోషిస్తూ ఉండాలి, తాజా మన్నాతో పోషిస్తూ ఉండాలి. హల్లెలూయా. అంటే పిల్లలను కంటూ ఉండాలి, కన్నటువంటి పిల్లలను బాగా పెంచాలి అన్నమాట. సజీవమైనటువంటి సంఘము మారు మనసు గురించి బోధిస్తూ ఉంటుంది. సజీవమైనటువంటి సంఘంలో ప్రజలు ఎదుగుతూ ఉంటారండి. సో కాబట్టి ఏ సంఘం అయితే సువార్త ప్రకటించదో అది చచ్చిపోయిన సంఘము. సో ఆ సంఘానికి నువ్వు వెళ్తున్నావంటే ఒకసారి నువ్వు పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. నీవు వెళ్ళే సంఘము సువార్తను ప్రకటిస్తుందా? నీవు వెళ్ళే సంఘం మారు మనసు గురించి ప్రకటిస్తుందా? నీవు వెళ్ళే సంఘము ప్రజల ఆత్మలను దేవుని యొక్క వాక్యము చేత పోషిస్తూ ఉందా? ఆ రీతిగా లేకుంటే నువ్వు ఒక ప్రాముఖ్యమైనటువంటి నిర్ణయాన్ని నీవు తీసుకొనవలసిన అవసరం ఉన్నదని నేను తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుడు దశమ భాగంలోను తన మందిరంలోనికి తీసుకొని రమ్మన్నాడు. ఆయనకంటూ ఒక ఉద్దేశం ఉందండి. ఊరికే గుడ్డిగా మీరు వెళ్ళి సంఘానికి వెళ్ళి దశమ భాగాలు ఇచ్చేయండి అని చెప్పడం లేదండి. గుడ్డిగా మనము ఆ రూల్స్ ఫాలో కావాలని దేవుడు చెప్పడం లేదు. మనం ఆలోచించాలండి. మనం ఇచ్చే కానుక ఉపయోగపడుతుందా లేదో మనం ఆలోచించాలి. సంఘము గురించి మనం ఆలోచించాలి. ఈ సంఘము సువార్తను ప్రకటిస్తుందా లేదా? ఈ సంఘాన్ని వెళ్ళడం ద్వారా నేను ఆత్మీయంగా ఎదుగుతున్నానా లేదా? నేను ఎప్పుడు కూడా మా సంఘంలో చెబుతూ ఉంటాను, ఒక సంవత్సరము నా సంఘానికి వస్తూ నీవు ఎదగకుండా ఉన్నట్లయితే దయచేసి సంఘానికి రావద్దు. గో టు సమ్ అదర్ చర్చ్ వేర్ యూ కెన్ గ్రో. నీవు ఎదగగలిగే సంఘానికి వెళ్ళు నేను ఎప్పుడు కూడా చెబుతూ ఉంటాను. ప్రియులారా, నీవు ఆత్మీయంగా ఎదగకుండా ఉన్నట్లయితే నీవు ఆ సంఘానికి వెళ్ళకూడదు. మన జీవితంలో మనం తీసుకొనగలిగే అత్యంత ప్రాముఖ్యమైనటువంటి నిర్ణయాలు కొన్ని ఉన్నాయండి. ఆ ప్రాముఖ్యమైనటువంటి నిర్ణయాల విషయంలో చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. మొట్టమొదటిది, ఏ దేవుని నువ్వు సేవిస్తావో ఆ నిర్ణయం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. యేసుక్రీస్తు ప్రభును నీ సొంత రక్షకునిగా అంగీకరించుటకు నువ్వు నిర్ణయం తీసుకుంటే నిత్య జీవాన్ని నువ్వు పొందుకుంటావు. పరలోకంలో యుగ యుగంలో నీ భవిష్యత్తును నువ్వు గడుపుతావని నేను తెలియజేస్తున్నాను. మనం తీసుకొనగలిగే రెండవ అత్యంత ప్రాముఖ్యమైనటువంటి నిర్ణయం ఏమిటంటే ఏ సంఘానికి వెళ్తున్నావు.
ఏ సంఘాన్ని నువ్వు ఎంచుకుంటున్నావు, ఏ సంఘములోకి నువ్వు వెళ్తున్నావు, ఏ సంఘంలో సభ్యునిగా ఉన్నావు. దయచేసి సెంటిమెంట్లు పెట్టుకోవద్దండి. మా తల్లి సంఘము, మా తండ్రి సంఘము, మా అత్త సంఘము, మా మామ సంఘము, ఇటువంటి బైబిల్ గ్రంథంలో లేవు ప్రియులారా. ఉదాహరణకు నేను ఒక మాట మీకు అడుగుతాను. ఏమిటంటే, ఉదాహరణకు మీ బంధువులు ఒక స్కూల్ పెట్టారండి. మీ పిల్లలను మా బంధువులు, మా అన్న, మా అక్క అని చెప్పి, మా బంధువుల స్కూల్ అని చెప్పి ఆ స్కూల్లో మీరు చేర్పించారు. ఆ స్కూల్లో మీ పిల్లలు ఏమాత్రం కూడా ఎదగడం లేదు, వారు ఏమాత్రము వృద్ధి పొందడం లేదు, వారు మాటిమాటికి ఫెయిల్ అవుతున్నారు. మీరు ఏం చేస్తారు? ఇది మా స్కూలు, మా బంధువుల స్కూల్ అని ఉంచుతారా? లేకపోతే విద్యార్థులను బాగా ఎదుగుతున్నట్లు చేయగలిగే స్కూల్లో చేర్పిస్తారా? చెప్పండి. వెంటనే మీ పిల్లల గురించి, వారి భవిష్యత్తు గురించి మీరు శ్రద్ధ వహిస్తారా, వహించరా? అక్కడ సెంటిమెంట్ వస్తుందా? చెప్పండి. వామో, నా బంధువులని వాళ్ళ దగ్గరికి పంపిస్తే నా పిల్లలు వృద్ధి కాకుంటే వారి భవిష్యత్తు అంతా పాడైపోతుంది, నా పిల్లల భవిష్యత్తును నేను నాశనం చేయకూడదని మంచి నిర్ణయం తీసుకుంటారా, తీసుకోరా? చర్చ్ అన్నటువంటిది ఒక కాలేజ్ లాంటిదండి. మనం ఎదుగునట్లు చేసేది సంఘం. దేవుడు అందుకే సంఘాన్ని నియమించాడు. సంఘంలో 5 అంతల పరిచర్యను దేవుడు ఇచ్చాడు అనమాట. సంఘాల ద్వారా మనం ఎదగాలి. మనం ఎదగకుండా ఉన్నట్లయితే మనం ఆ సంఘానికి పోకూడదు. దేవుని యొక్క సన్నిధిలో మనం విచారించి, ప్రభువా ఏ సంఘానికి వెళ్ళాలి అని దేవుని విచారించి ఆ సంఘానికి వెళ్ళాలి. అర్థమవుతుందా ప్రియులారా? మనం తీసుకునగలిగే రెండవ అత్యంత ప్రాముఖ్యమైన నిర్ణయము ఏ సంఘానికి వెళ్ళాలో తీసుకునే నిర్ణయమే. సో కాబట్టి మీరు ఒక చచ్చిపోయినటువంటి సంఘానికి వెళ్తున్నారా? దేవుని యొక్క సన్నిధిలో అడగండి, ప్రభువా నేను ఏ సెంటిమెంట్స్ పెట్టుకోనయ్యా, ఏ సంఘానికి నేను వెళ్ళాలో నాకు సహాయం చేయండి అని అడగండి. దేవుడు మాట్లాడతాడండి. నువ్వు ఆశగా ఉంటే దేవుడు మాట్లాడతాడు, నువ్వు కనిపెడితే దేవుడు మాట్లాడతాడు. ఇది ప్రాముఖ్యమైనటువంటి నిర్ణయం. నువ్వు ఏ సంఘానికి వెళ్తున్నావు అన్నటువంటిది నీ భవిష్యత్తుని నిర్దేశిస్తుంది. నువ్వు ఎంతగా వర్ధిల్లుతావో నిర్దేశించేది నీ సంఘమే. ఎందుకు? యోహాన్ గారు అంటారు కదా, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉంటావు. ప్రభు అన్నారు, మీరు ఏం వింటున్నారో జాగ్రత్త, మీరు ఎలా వింటున్నారో జాగ్రత్త. సంఘాలకు మనం ఎందుకు వెళ్తామండి? వినేదానికి మనం వెళ్తాం, విని దీవించబట్టకు మనం వెళ్తాం. ఒకవేళ బోధ అంతా కూడా వక్రీకరించబడినటువంటి బోధ అనుకోండి, బంధకాల్లో ఉంచే బోధ అనుకోండి, ఆ సంఘానికి మనం వెళ్ళకూడదు. ఎంత డబ్బులు ఇచ్చినా కూడా మనం వెళ్ళకూడదు. అర్థమవుతున్నా ప్రియులారా? సో కాబట్టి ఒక స్థానిక సంఘాన్ని ఎంచుకునే బాధ్యతను దేవుడు నీకు ఇచ్చాడు. సో కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో విచారించి దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకొని ఒక సంఘంలో నువ్వు నాటపడాలని నేను ఎంతగానో కోరుకుంటున్నాను. మూడవది, నీ జీవిత భాగస్వామిని ఎన్నుకునే నిర్ణయం. సో కాబట్టి జీవితకాలం అంతా ఆ వ్యక్తితో నువ్వు జీవించాలి. సో కాబట్టి ఇక్కడ నువ్వు పొరపాటు చేస్తే నీ జీవితం అంతా నాశనం అయిపోతుంది, సర్వనాశనం అయిపోతుంది. ఈనాడు అనేకులు ఎమోషనల్గా చాలామంది నిర్ణయాలు తీసుకొని ఒక తప్పుడు వ్యక్తిని మరి భాగస్వామిగా మరి నిర్ణయించుకొని జీవితాలను సర్వనాశనం చేసుకున్న వారు చాలామంది ఉన్నారు. సో మూడవ నిర్ణయం ఏమిటంటే నీ జీవిత భాగస్వామిని ఎంచుకునే నిర్ణయం. నాలుగవ నిర్ణయం ఏమిటో తెలుసా? నీ స్నేహితులను ఎంచుకునే నిర్ణయం. సో ఈ 4 నిర్ణయాలు చాలా ప్రాముఖ్యం. ఈ 4 విషయాల్లో నిర్ణయాలు ప్రియులరా దేవుని యొక్క చిత్త ప్రకారం తీసుకో. నీ స్వబుద్ధిని నీవు ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో నీవు యెహోవా యందు విశ్వాసం ఉంచాలి. నీ ప్రవర్తన అంతటి యందు, అంటే నీవు తీసుకునే నిర్ణయాలన్నిటి యందు ఆయన అధికారానికి ఒప్పుకున్నట్లయితే నీ మార్గములను ఆయన సరళం చేస్తాడని నేను తెలియజేస్తున్నాను. కాబట్టి దేవుని యొక్క చిత్త ప్రకారము ఒక స్థానిక సంఘాన్ని నువ్వు ఎంచుకున్నట్లయితే నీ యొక్క దశమ భాగాలు ఆ స్థానిక సంఘంలోనికే వెళ్ళాలి. హల్లెలూయా. సో కాబట్టి నీవు ఎక్కడ పోషించబడుతున్నావో అక్కడికే దశమ భాగాలు వెళ్ళాలి. ఈనాడు చాలా మంది ఒక సంఘంలో సభ్యులుగా ఉంటారు, మరొక సంఘంలో మరొకరికి దశమ భాగాలు ఇస్తుంటారు. ఇది క్రమము కాదు ప్రియులారా. ముఖ్యంగా దశమ భాగాలు అన్నటువంటివి నీవు వెళ్ళే స్థానిక సంఘములో ఇవ్వాలి. ఒక లేఖన భాగాన్ని మీకు చూపిస్తాను. ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయము 5-6 వచనాలు. మీ దేవుడైన యెహోవా మీ సమస్త గోత్రములలో తన నామమును స్థాపించుకొనుటకు నివాస స్థానముగా ఏర్పరచుకొను స్థలమును వెదకి అక్కడికే యాత్రలు చేయుచుండవలను. అక్కడికే మీరు మీ దహన బలులను, మీ బలులను, మీ దశమ భాగములను, ప్రతిష్ఠితములుగా మీరు చేయు నైవేద్యములను, మీ మ్రొక్కుబడి అర్పణలను, మీ స్వేచ్ఛార్పణములను, పశువులలోను గొర్రె మేకలలోను తొలిచూలు వాటిని తీసుకొని రావలెను. దేవుడు ఏమంటున్నాడు? ఆయన స్థాపించినటువంటి సంఘం, హల్లెలూయా, ఆయన పేరును ఘనపరిచే సంఘము, ఆత్మతో సత్యముతో ఆరాధించే సంఘము, స్వచ్ఛమైన వాక్యాన్ని ప్రకటించే సంఘము, స్వార్థము లేకుండా వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా ప్రజల క్షేమము కొరకై ప్రకటించే సంఘము. అటువంటి సంఘాన్ని వెదకమంటున్నాడు దేవుడు. వెదకి
అక్కడికే యాత్రలు చేయమంటున్నాడు. ప్రతి ఆదివారం అక్కడికే వెళ్ళు. వారు ఏ మీటింగ్స్ చేసినా కూడా ఆ మీటింగ్స్కి వెళ్ళు. అక్కడికే నీ దశమ భాగాలు, అక్కడికే నీ స్వేచ్ఛార్పణలు, అక్కడే విత్తు. నీ యొక్క కణాను నీ యొక్క స్థానిక సంఘంలోనే ఉంది. అక్కడికే నీ దశమ భాగంలో నీ అర్పణలను నువ్వు తీసుకొని వెళ్ళాలని దేవుడు తెలియజేస్తున్నాడు. సో కాబట్టి దశమ భాగాలు ఎక్కడికి ఇవ్వాలి అంటే స్థానిక సంఘానికి ఇవ్వాలి. పాస్టర్ గారు, నాకు స్థానిక సంఘం లేదు, నేను వేరే ఊర్లో ఉన్నాను, ఇక్కడ సంఘాలే లేవు అని ఒకవేళ నీవు అనుకున్నట్లయితే, నీవు ఎవరి ద్వారా దీవించబడుతున్నావో, ఎవరి ద్వారా నీవు ఆత్మీయంగా పోషించబడుతున్నావో వారికి నీవు దశమ భాగాలను ఇవ్వాలి. సో దశమ భాగము యెహోవా సొమ్ము. దశమ భాగాన్ని మనం ప్రత్యేకించాలి. ఆ దశమ భాగాన్ని మనము మందిరములోనికి తీసుకొని వెళ్ళాలి. దశమ భాగముల గురించి దేవుడు అనేక సంగతులను దేవుడు తన వాక్యంలో వ్రాయించాడు. ఒక లేఖన భాగాన్ని మీకు చూపిస్తాను. ద్వితీయోపదేశకాండము 26వ అధ్యాయము 1 నుండి 4 వచనముల వరకు. నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యంగా ఇచ్చుచున్న దేశమునకు నీవు వచ్చి దాన్ని స్వాధీనపరుచుకొని దానిలో నివసించుచున్నప్పుడు, నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న భూమిలో నుండి నీవు కూర్చుకొను భూఫలములన్నిటిలోను ప్రథమ ఫలములను తీసుకొని గంపలో ఉంచి, నీ దేవుడైన యెహోవా తన నామమునకు మందిరమును ఏర్పరచుకున్న స్థలమునకు వెళ్ళి ఆ దినములలో నుండి యాజకుని యొద్దకు పోయి, యెహోవా మన పితరులకు ఇచ్చేదనని ప్రమాణము చేసిన దేశమునకు నేను వచ్చి ఉన్న సంగతి నేడు నీ దేవుడైన యెహోవా సన్నిధిని ఒప్పుకొనుచున్నానని అతనితో చెప్పవలను. యాజకుడు ఆ గంపను నీ చేతిలో నుండి తీసుకొని నీ దేవుడైన యెహోవా బలిపీఠము ఎదుట ఉంచగా. ప్రియులారా, దశమ భాగము యెహోవా సొమ్ము అని తెలియజేశాను. దశమ భాగమును వేరు చేయాలి. దశమ భాగమును ఎలా ఇవ్వాలో దేవుని తన వాక్యంలో చాలా స్పష్టంగా ఆయన వ్రాయించాడు. ఏమన్నాడు? దశమ భాగమును ఒక గంపలో ఉంచమన్నాడు. సో పంట కాబట్టి వాటిని మనం గంపలో ఉంచుతాం. సో ఇప్పుడు మన చేతికి మనకు జీతంలో వస్తాయి కాబట్టి డబ్బులు మనం ఏం చేయాలంటే మనం కవర్లో ఉంచుతాం అన్నమాట. సో దశమ భాగాన్ని మనం ప్రత్యేకించి మనం ఒక కవర్లో ఉంచి ఆ కవర్ను మనం ఏం చేయాలంటే దేవుని యొక్క సన్నిధికి మనం తీసుకొని వెళ్ళాలి. మనము ఏ సంఘములో పోషించబడుతున్నామో, ఏ సంఘము ద్వారా మనము దీవించబడుతున్నామో ఆ సంఘానికి ఆ కవర్ను మనము తీసుకొని వెళ్ళాలి. సో ప్రియులరా, దశమ భాగం యెహోవా సొమ్ము అని నేను తెలియజేశాను. దశమ భాగమును మనం ప్రత్యేకించాలి, వేరు చేయాలని తెలియజేశాను. ఆ దశమ భాగాన్ని మనం ఒక కవర్లో మనం ఉంచాలి. ఆ యొక్క 10% మనం ఒక కవర్లో ఉంచి మనం ఏం చేయాలంటే మనం కొన్ని విషయాలు మనం మాట్లాడాలండి. 2 విషయాలు నేను చెబుతాను. దశమ భాగమును కవర్లో ఉంచిన తర్వాత మొదటిది మనం కృతజ్ఞతలు చెల్లించాలి, రెండవది మనం ప్రార్థించాలి. చాలాసార్లు దశమ భాగమును పాకెట్లోంచి తీసేసి మరి కానుకల టైంలో అలా డ్రాప్ చేసేస్తుంటారు, అలా ఇచ్చేస్తుంటారు. అలా చేయకూడదు. దేవుడు ఒక పద్ధతిని వాక్యంలో ఆయన నియమించాడు. ఎలా ఇవ్వాలి దశమ భాగాన్ని, దశమ భాగం ఇచ్చేటప్పుడు మనము ఏమి చేయాలో దేవుడు చక్కగా ఇక్కడ వివరిస్తున్నాడు. ఇక్కడ ఏం తెలియజేస్తున్నాడు? దశమ భాగములను గంపలో ఉంచి దేవుడు ఏ స్థలములో తన మందిరాన్ని స్థాపించాడో ఆ మందిరంలోనికి ఆ గంపని తీసుకొని వెళ్ళి యాజకునికి మనం ఇవ్వాలంట. దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడిన ప్రకారం, క్రొత్త నిబంధన ప్రకారము యేసుక్రీస్తు ప్రభు మన ప్రధాన యాజకుడు కాబట్టి మన దశమ భాగాలని మనం ఆయనకి ఇస్తాం. సో ఆ రీతిగా ఆ దశమ భాగాన్ని తీసుకొని ఆ యాజకుడు ఏం చేస్తాడంటే బలిపీఠం మీద ఉంచుతాడు అని దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది. సో కాబట్టి మీరు దశమ భాగంను ఏ రీతిగా ఇవ్వాలో నేను తెలియజేస్తున్నాను. సో ఇప్పటి నుంచి మీరు ఏం చేస్తారంటే ప్రతి నెల జీతం వచ్చినప్పుడు కానీ, ప్రతి వారం మీకు బట్వాడ వచ్చినప్పుడు కానీ, ప్రతిరోజు ఒకవేళ మీకు ఆదాయం వచ్చినప్పుడు కానీ దశమ భాగంను తీసి ఒక కవర్లో ఉంచి మొట్టమొదటిగా కృతజ్ఞతలు చెల్లించండి. హల్లెలూయా. దేవా, నీవిచ్చిన దానిలో నీ భాగమును నేను నీకు అర్పిస్తున్నాను. నీవిచ్చినటువంటి యొక్క ధనాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నన్ను క్షమించారు, నన్ను రక్షించారు కాబట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నానని మొదటి చెప్పి, రెండవదిగా ప్రభువా నన్ను ఆర్థికంగా దీవించండి అని ప్రార్థించండి. ప్రార్థన చేసిన తరువాత ఆ కవర్ను తీసుకొని వెళ్ళి నీవు ఏ సంఘములో పోషించబడుతున్నావో ఆ సంఘములో విత్తాలని నేను తెలియజేస్తున్నాను. సో దేవుడు ఆ ప్రొసీజర్ని ఇక్కడ ఉంచాడనమాట. సో కానుక ఇచ్చేటప్పుడు ఆ గంపను ఉంచే ముందు కొన్ని మాటలు మాట్లాడాలని దేవుడు వ్రాయించాడు. ఏ మాటలు మాట్లాడకుండా గంపలో దశమ భాగం తీసుకొని వెళ్ళి యాజకుడి చేతిలో పెట్టి వచ్చేది కాదండి. ఈనాడు చాలా మంది ఆ రీతిగా కానుకలు ఇస్తున్నారు. కానుకల టైం అనే లోపల జోబులోంచి డబ్బులు తీసేసి, పాకెట్లోంచి డబ్బులు తీసి కానుక ఆ రీతిగా ఏం మాట్లాడకుండా అలా ఇచ్చేసి వస్తూ ఉంటారు. దట్ ఈస్ నాట్ ద ప్రొసీజర్. అది పద్ధతి కాదు. ప్రియులారా, అనేక సంవత్సరాల నుంచి మీరు ఆ రీతిగా చేస్తున్నారేమో, అది పద్ధతి కాదు. వాక్యంలో నేను చూపిస్తూ ఉన్నాను, వాక్యంలో నేను వివరిస్తూ వస్తూ ఉన్నాను.
ఆ కానుకను బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించండి, దేవునికి ప్రార్థించండి. తరువాత ఆ యొక్క కవర్ను మందిరానికి తీసుకుని వచ్చి అక్కడ విశ్వాసంతో ఇవ్వాలని మనం చేస్తున్నాను. సో ఇప్పటి నుంచి దశమ భాగంలో ఈ పద్ధతి ప్రకారము మీరు వెళ్ళే స్థానిక సంఘంలో మీరు విత్తాలని నేను మనవి చేస్తున్నాను. ప్రియులారా, దశమ భాగములను మీ సంఘములో మీరు విత్తినప్పుడు ఆ యొక్క డబ్బులు ఒకవేళ ఈ లోకపరంగా ఆ సంఘము అకౌంట్లకి వెళ్తాయేమో కానీ దేవుని యొక్క పరంగా నీ పేరు పైన ఉన్నటువంటి పరలోకపు ఖాతాలోనికి ఆ డబ్బులు జమ అవుతాయి. హల్లెలూయా. సో కాబట్టి ఈ విషయాన్ని మీరు మనసులో ఉంచుకొని మీరు దశమ భాగాలు ఇచ్చినప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, ఆ డబ్బులు మీ యొక్క అకౌంట్లో జమ అవుతున్నాయి, పరలోకపు ఖాతాలో జమ అవుతున్నాయి. కాబట్టి ఒకవేళ చాలా కాలం నుంచి ఈ సత్యము తెలుసుకోకుండా నీ యొక్క దశమ భాగాలను క్రమంగా నమ్మకంగా నీ సంఘానికి ఇస్తున్నావేమో, అయితే నీ అకౌంట్లో విస్తారంగా ధనం ఉన్నదని నువ్వు తెలుసుకోవాలని నేను మనవి చేస్తున్నాను. హల్లెలూయా. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ అందరి యొక్క ప్రతి అవసరతను తీర్చునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. ప్రియులారా, మీరు తిరిగి జన్మించారా? మీరు మారు మనసు పొందారా? యేసుక్రీస్తు ప్రభువును మీరు స్వంత రక్షకునిగా మీరు అంగీకరించారా? ఒకవేళ లేనట్లయితే ఇప్పుడే ఇదే మిక్కిలి అనుకూలమైనటువంటి సమయం. యేసుక్రీస్తు ప్రభుల వారిని మీ స్వంత రక్షకునిగా అంగీకరించి మీరు నరకం నుంచి, పాతాళ బలము నుండి, శాపము నుండి, పాపము నుండి, అంతిమ తీర్పు నుంచి ఎన్నటెన్నటికి కూడా విడిపించబడాలని నేను మనవి చేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించండి, ఎందుకంటే ఆయన త్వరగా ఆయన రాబోతున్నాడు. దేవుడు మిమ్మల్ని కూడా అత్యధికంగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. అభిషేకించబడినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మీరు విని మీరు దీవించబడ్డారని నేను నమ్ముచు దేవుని యొక్క నామమును నేను మహిమపరుస్తున్నాను. క్రీస్తునందు ప్రియులైనటువంటి వారులారా, కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీతో పంచుకోవాలని నేను ఇష్టపడుతున్నాను. మొట్టమొదటగా ఈ యొక్క నిజమైన స్వాతంత్రమును కార్యక్రమమును అనేకులకు మీరు పరిచయం చేయాలని నేను మనవి చేస్తున్నాను. దేవుడు తన వాక్యం ద్వారా అనేకులను నిజమైన స్వాతంత్రంలోనికి ఆయన నడిపిస్తున్నాడు. తరువాత దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది ఏమిటంటే, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు. సో నీతిమంతుడు ఎవరు? యేసు ప్రభు యొక్క రక్తము చేత కడుగబడినటువంటి వాడు, యేసు ప్రభు రక్తము చేత కొనబడినటువంటి వ్యక్తి. సో ఆ నీతిమంతుడు జీవించవలసిన విధానం ఏమిటో తెలుసా? విశ్వాసం మూలంగా జీవించాలి. అంటే దేవుని యొక్క వాక్యము పైన ఉన్నటువంటి విశ్వాసము ద్వారా జీవించాలి. ముఖ్యంగా మనము నేర్చుకోవలసిన విషయం ఏంటో తెలుసా? విశ్వాసమును మనం నేర్చుకోవాలి. సో విశ్వాసం ఎలా వస్తుంది? వాక్యంలో వ్రాయబడింది, వినుట వలన విశ్వాసము కలుగును అని వ్రాయబడింది. సో కాబట్టి క్రీస్తునందు ప్రియులరా, అనేక ప్రసంగాలు, కొన్ని వందల ప్రసంగాలు నేను విశ్వాసం గురించి చేశాను. ఇవన్నీ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. తర్వాత వాటిని వినాలని నేను మనవి చేస్తున్నాను. అనంతపురం నగర ప్రజలకందరికీ ఒక శుభవార్త. ప్రియులారా, అనంతపురం నగరంలో మెడికల్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి IMA హాల్లో ప్రతి గురువారము సాయంకాలం 6 గంటల నుంచి 8 గంటల వరకు ఆరాధనను మేము ప్రారంభించాం. పాపులు అనేకులు రక్షించబడుతున్నారు. వ్యాధిగ్రస్తులు తమ రోగాలు నయం చేసుకుంటున్నారు. అప్పుల ఊబిలో ఉన్నటువంటి వారు అప్పుల నుంచి బయటకు వస్తున్నారు. కుటుంబ సమస్యలతో ఉన్నటువంటి వారు సమస్యల నుంచి విడుదల పొందుకుంటున్నారు. మానసిక వ్యాధులు కలిగినటువంటి వారు మానసిక వ్యాధుల నుంచి విడుదల పొందుకుంటున్నారు. మీరు కూడా ఎందుకు ఈ యొక్క ఆరాధనలో పాల్గొని మీరు దీవించబడకూడదు? సో కాబట్టి దయచేసి ప్రతి గురువారం కూడా సాయంకాలం 6 గంటలకే మరి IMA హాల్లో మరి ఆరాధన జరుగుతుంది. మీరందరూ కూడా వచ్చి దీవించబడాలని నేను మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఈ ప్రోగ్రామ్ మీకు దీవెనకరంగా ఉన్నదని నమ్ముచున్నాము. మా అడ్రస్ RDJ Ministries, కల్వరి ఫెయిత్ చర్చ్, కృష్ణాపురం 0 రోడ్, తాడిపత్రి, అనంతపూర్ డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్ 9440040031. అనదర్ నెంబర్ 9440040041. Thank you very much for watching our program.